రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో సమ్మె కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో విలీనము, వేతన సవరణలు, అదేవిధంగా యూనియన్ల అనుమతి మరియు పెంచిన పని భారాన్ని, ఏదైతే అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి, ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఆర్టీసీ కొనాలి, మరి ఆర్టీసీ ఉద్యోగులతోటే పని చేయించాలనే డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మరి కాంట్రాక్ట్ విధానాన్ని తీసేసి కన్సాలిడేటెడ్ పే ఏదైతుందో దాన్ని తీసేసి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా కొత్త బస్సులు కొనాలని, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆర్టీసీ ఉద్యోగులకు ఏం చేయలేదు, ఆర్టీసీని బస్సు పట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వస్తే మా యొక్క జీవితాల్లో వెలుగు నింతది, అదేవిధంగా ప్రభుత్వంలో విలీనమవుతుంది అనేది ఆశతోటి ఆర్టీసీ ఉద్యోగులందరూ ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా జరిగింది. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఎండీ గారు తగిన చొరవ తీసుకొని ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి తప్పకుండా ఏదైతే మీరు పెట్టిన మేనిఫెస్టో అంశాలను తప్పకుండా నెరవేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి బెదిరింపులు చేసినా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఉద్యోగం అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత ఎవరు తీసేసే అధికారం ఉండదు. అందువల్ల మీరందరూ కూడా శాంతియుతంగా ఎవరితో ఇబ్బంది పెట్టకుండా మనము సమ్మెలో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వేరే కాంట్రాక్ట్ వాళ్ళతో ఎవరితో తీయాలని ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళకు చెప్పే విధంగా ప్రయత్నం చేయండి, కానీ ఎలాంటి దాడులు కానీ ఎలాంటి చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం రెగ్యులర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ సమ్మెలో కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. తార్నాకలో కూడా దాదాపు తల్లిదండ్రులకు మరి గాంధీ ఉస్మానియా హాస్పిటల్కి పంపిస్తున్నారు. అది కూడా సరైన పద్ధతి కాదు. తప్పకుండా వాళ్ళని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఏదైతే 2013లో పేస్కి ఏదైతే పిఎఫ్ ఉందో ఆ డబ్బులు కూడా మరి ఈ రోజు వరకు కూడా యాజమాన్యము పిఎఫ్ ఖాతాలో జమ చేయలేదు. దాంతో రిటైర్ అయిన వారికి వాళ్ళకు కావాల్సిన పెన్షన్ కూడా తక్కువ వస్తుంది. ఈ విధంగా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చట్ట వ్యతిరేక డ్యూటీలు ఆర్టీసీలో కొనసాగట్లేదు. ఎప్పుడైతే యూనియన్లు ఎప్పుడైతే లేవో అప్పటి నుంచే ఈ యొక్క మొత్తం కూడా రజాకాల పాలన లెక్క ఇక ఆర్టీసీలో కొనసాగుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో యూనియన్లను వద్దని, అదే దాన్ని ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా జరుగుతూ ఉన్నది. అందువలన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చొరవ తీసుకొని వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.